అందరికీ నమస్తే. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పలనాడు పిల్లి అంటారు ఈయన్ని. ఎందుకంటే మొన్న దొంగలాగా ఈవీఎం పగలగొట్టేసి వ్యవస్థలను మేనేజ్ చేసి 2 రోజులు తప్పించుకొని తిరిగాడు. ఏంటంటే 13వ తేదీ పగలగొట్టి 15వ తేదీ వరకు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అవ్వకుండా ఆ విధంగా చేశాడు. ఈ విధంగా మెయింటైన్ చేసి తర్వాత వీఆర్ఓని బెదిరించి తన పేరు చెప్పకుండా చేసుకున్నాడు. అక్కడ ఎలక్షన్ కమిషన్ సిట్ ఎంక్వైరీకి వచ్చినప్పుడు అడిగితే సీసీ ఫుటేజ్ తీసుకుంటే తేలింది ఏంట్రా అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓడిపోతున్నాననే భయంతో ఈ పలనాడు పిల్లి ఈవీఎం బద్దలు కొట్టాడు. ఇది ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకుని దేశం మొత్తం మొహం మీద ఉమ్మింది. ఎవరిది? ఈ పలనాడు పిల్లి మొహం మీద ఉమ్మితే ఈయన 2 రోజుల క్రితం ఒక 3-4 రోజుల క్రితం అబ్స్కాండ్ అయ్యాడు. అబ్స్కాండ్ అయితే ఎవరో ఏమైందబ్బా అనుకున్నారు. నిజమేంటంటే నిన్న తేలింది ఏంటంటే ఈవీఎం బద్దలు కొట్టాడు. దేశం మొత్తం ఇన్ని తరిమి కొడతారనే భయంతో ఈ పిన్నెల్లి పిల్లి పారిపోయాడు. నిన్న సాయంత్రం సాక్షికి ఇంటర్వ్యూ ఇస్తూ నేను 2 గంటల్లో వస్తా అన్నాడు. నిన్న నైట్ ఈ వీడియో వచ్చింది. వచ్చినప్పటి నుంచి కనబల్లా. ఈ పిన్నెల్లి పిల్లి ఊర్లు మారిపోయి దాంకొని తిరుగుతూ ఉన్నాడు. ఇతను పల్నాడులో లేడు. ఈయన ఎవరినైనా 2 పల్నాడులో నేను లోకేష్ని చంద్రబాబునని పెద్ద మాటలు మాట్లాడాడు ఒకప్పుడు. ఇప్పుడు ఈ పిన్నెల్లి పిల్లి ఊరొదిలి పారిపోయినాడు దొంగలాగా. ఎలా తెలుసా? ఇంటి గోడలు దూకి పారిపోయినాడు ఈ పిన్నెల్లి పిల్లి. ఈ పిల్లి ఈ విధంగా పారిపోయి వీడియోల్లో అరుస్తూ ఉంటుంది. నిజంగా భయం ఈ పిల్లికి. ఇప్పుడు ఏమంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోమని చెప్పి ఇప్పటికిప్పుడే ఇమీడియట్గా ఇతనిపై కేసు పెట్టి అరెస్ట్ చేయండి అని చెప్పారు. ఆ అరెస్ట్ చేస్తారని భయంతో సంగారెడ్డి దగ్గర ఒక బాత్రూముల్లో కమోడ్లు తయారు చేసే కంపెనీల దగ్గర పట్టుబడ్డాడు ఈ పిన్నెల్లి పిల్లి. ఇతను కార్ డ్రైవర్ని అరెస్ట్ చేశారు. ఇతన్ని కూడా అరెస్ట్ చేశారని వార్తా కథనాలు వస్తున్నాయి. ఈ పిన్నెల్లి పిల్లి సినిమాల్లో మారినట్టుగా కార్ల మీద కార్లు మారుతూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇతని పైన ఏంటంటే మినిమం 2 ఏళ్ళు శిక్ష కన్ఫర్మ్. ఇంకేంటంటే ఎన్నికలకు పనికిరాని పిల్లిలాగా అయిపోయాడు. ఇతని పైన నిర్ధారణ అయితే కేసు 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. కఠిన కారాగార శిక్ష ఈ పిన్నెల్లి పిల్లికి. చేసిన పాపాలు ఊరికే పోతాయా? ఎంతో మంది అమాయకులు ప్రాణాలు తీశాడు ఈ పిన్నెల్లి పిల్లి. ఈ పిల్లి తన అధికార బలాన్ని ఉపయోగించి రౌడీజం గుండాయుధం చేసిన ఈ పిన్నెల్లి పిల్లి తెలుసో తెలియకో ఆవేశంలో పగలగొట్టేశాడు ఈవీఎం మిషన్. అది మనిషిని చంపేదానికంటే పెద్ద నేరం ప్రజాస్వామ్య భారతదేశంలో. ఆ తప్పు చేశాడు. ఇంకా జీవితంలో పనికిరాడు అంటారు కదా, ఆ విధంగా ఎన్నికలకు పనికిరాడు ఈ పిన్నెల్లి పిల్లి. 7 సంవత్సరాలు ఇంకా కఠిన కారాగార శిక్ష అనుభవించబోతున్నాడు. ఇంకొకటి ఏంటో తెలుసా? ఇంటర్నేషనల్ క్రిమినల్స్కి లుక్అవుట్ నోటీసులు ఇస్తారు చూడండి. ఆ విధంగా ఈ పిన్నెల్లి పిల్లి దేశం వదిలి పారిపోతాడేమో అని అన్ని ఎయిర్పోర్ట్లకు లుక్అవుట్ నోటీసులు పంపించడం జరిగింది. ఇప్పుడు దేశం వదిలి పారిపోలేడు. ఇప్పుడు దొంగలాగా భయపడుతూ ఈ పిన్నెల్లి పిల్లి వణుకుతూ దాంకో అన్నాడు. ఇన్ని రోజులు పల్నాడు ప్రజల్ని ఏం చేశాడు? అధికార బలాన్ని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి మాటలు చూసి ఎవడొస్తారు, ఈయన స్థాయి ఏంటి తెలుసా? దొంగలాగా పారిపోయి ఈయన స్థాయి. ఈయన ఒకప్పుడు లోకేష్ గారి గురించి చంద్రబాబు గురించి రండి అన్నాడు. ఈరోజు దాంకున్నాడు ఈ పిన్నెల్లి పిల్లి. ఈరోజు పల్నాడు ప్రాంతం అంతా పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ రౌడీ అందరినీ కొడితే దాన్ని మించినోడు దేవుడు కొడతాడంటారు కదా, ఆ విధంగా అందరినీ చంపేసి నాకు తిరుగులేదు, నాకు అక్కడ అధికారం ఉంది, రౌడీజం ఉంది, గుండాయిజం ఉంది అనుకున్నాడు. తెలుసో తెలియకో ఒక ఈవీఎం పగలగొట్టాడు. ఈయనుండేది రాజారెడ్డి రాజ్యాంగంలో కాదు, భారత రాజ్యాంగంలో అని ఇప్పటికన్నా తెలిసి వస్తుందేమో. భారత రాజ్యాంగంలో ఈవీఎం పగలగొట్టడం అంటే అతిపెద్ద నేరం. దేశంలో క్రిమినల్ కేసులు అన్నిటికన్నా ఒక మనిషిని చంపడం కన్నా పెద్ద నేరం. అలాంటి తప్పు చేశాడు. చేసిన పాపాలకు రేపు అనుభవిస్తున్నాడు. అరెస్ట్ అయిపోతున్నాడు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అరెస్ట్ అయిపోయాడు. ఎందుకంటే ఇంక ఈయన బతుకు మొత్తం జైల్లో నాన్ బెయిలబుల్ 7 ఏళ్ళు. ఒకవేళ ఇప్పుడు ఏమన్నా ఈ విధంగా ఈవీఎంలు పగలగొట్టి రిగ్గింగులు చేసుకున్నాడు, ఒకవేళ గెలిచినా అనర్హత వేటు. ఇంకే పార్టీ నుంచి పోటీ చేయడానికి పనికిరాడు. ఎన్నికలకు పనికిరాని పువ్వులా తేలాడు ఈ పిన్నెల్లి. ఇంకొకటి ఈ పిన్నెల్లి జీవితం మొత్తం ఇంకా 7 ఏళ్ళు చెప్పకూడదు. ఎందుకంటే క్లారిటీగా నిర్ధారణ అయిపోయింది. ఈయనే కదా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈ కేసులో చేసిన పాపాలకు అనుభవిస్తున్నాడు. అరెస్ట్ అయ్యాడు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఎవరైనా ఇంకా రేపు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యంలో హుందాతనంగా గౌరవంగా ఉండాలి. ఎన్నికల్లో ప్రజా తీర్పు ఎటొచ్చినా స్వాగతించి ప్రజలకు సేవ చేస్తే చరిత్రలో నిలిచిపోతారు. ఆవేశానికి లోనై ఫ్రస్ట్రేషన్కి లోనై ఈ విధంగా ఈవీఎం బాక్సులు ఇవి పగలగొడితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పట్టినట్టుగా ఎన్నికలకు పనికి రాకుండా పోతారు. జీవితాంతం 7 ఏళ్ళు జైలు శిక్ష అనుభవిస్తాడు, కఠిన కారాగార శిక్ష. ఇంకా ఎన్నికల్లో పోటీ చేసేయడానికి దిక్కు లేదు. అలాంటి తప్పు చేశాడు. ఇప్పుడు దొంగలాగా దాంకో ఉన్నాడు. దొంగని పట్టుకున్నారు పోలీసులు, అరెస్ట్ చేశారు.